నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో 1 సిరీస్ ప్రకారం మనం మాట్లాడుకోవాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఫస్ట్న పుట్టినటువంటి అంటే 110 ఈ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళు ఉగాది నుంచి వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? వాళ్ళ లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ అంటే యాంటీ నెంబర్స్ అసలు ఏమి ఉంటాయి? ఫైనాన్షియల్గా ఏ విధంగా ఉంటుంది? సో ఈరోజు 1 సిరీస్ వాళ్ళకి ఉగాది నుంచి లైఫ్ ఎలా ఉండబోతుంది? ఈ 1 సిరీస్ అంటే 1వ తేదీ పుట్టిన, 10వ తేదీ పుట్టిన, 19 పుట్టిన, 28న పుట్టిన వీళ్ళందరినీ కూడా అంటే నెల ఏదైనా సంవత్సరం ఏదైనప్పటికీ 1, 10, 19, 28న పుట్టిన వాళ్ళని 1 సిరీస్ పీపుల్ అంటే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సో మొన్నే మనం ఉగాది గ్రాండ్గా జరుపుకున్నాము. సో చాలామంది అన్న ఉగాది నుంచి 1 సిరీస్కి ఎలా ఉంటుంది, 2 సిరీస్కి ఎలా ఉంటుంది, ఇలా రకరకాల 1 to 9 సిరీస్ గురించి చాలామంది రకరకాల ప్రశ్నలు. అంటే మాకు హెల్త్ ఎలా ఉంటుంది, జాబ్లో గ్రోత్ ఉంటుందా, ఈ సంవత్సరం వివాహం అవుతుందా, విదేశీయానం ఉంటుందా. సో ఈరోజు మీకు 1 సిరీస్ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు లైఫ్ ఎలా పోతుంది. ఎందుకంటే ఉగాది అనేది మన కొత్త సంవత్సరంతో సమానం, తెలుగు వాళ్ళకి పండగ, తొలి పండగ. సో ఈ ఉగాది నుంచి ఈ 1 సిరీస్ వాళ్ళకి లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 1 సిరీస్ వాళ్ళకి లక్కీ నంబర్ 1. సో లక్కీ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో ఈ ఆల్ఫాబెట్స్తో పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మ్యాచింగ్గా ఉంటుంది. సో ఈ 1 సిరీస్ వాళ్ళకి లెటర్ ఏ, లెటర్ జే, లెటర్ ఎస్ చాలా అనుకూలం. సో ఈ 1 సిరీస్కి మ్యాచింగ్గా లేని లెటర్స్ వచ్చేసి లెటర్ యు, లెటర్ వి, లెటర్ డబ్ల్యూ అండ్ లెటర్ పి. సో ఈ యు, వి, డబ్ల్యూ, పి లెటర్స్ అవాయిడ్ చేసుకొని 1 సిరీస్లో పుట్టిన బిడ్డలకి ఎక్కువ ఏ లెటర్తో లేదా జే లెటర్తో, ఎస్ లెటర్తో పేర్లు పెట్టగలిగితే అండ్ ఈ 1 సిరీస్లో పుట్టిన పిల్లలకి 6 అక్షరాల్లో పేరు, 8 అక్షరాల్లో పేరు అవాయిడ్ చేయగలిగితే ఈ 1 సిరీస్ వాళ్ళకి పట్టిందల్లా బంగారమే. ఈ 1 సిరీస్ వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, వీళ్ళ గుణగణాలు ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అన్లక్కీ కలర్స్ ఏంటి, అన్లక్కీ డేట్స్ ఏంటి. సో ప్రతి నెల ప్రతి మనిషికి కూడా కొన్ని అన్లక్కీ డేట్స్ ఉంటాయి. ఆ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఫాలో అవుతే మనం 2024 ఉగాది నుంచి మన లైఫ్ చాలా బాగుండబోతుంది. సో 1 సిరీస్ వాళ్ళని బార్న్ లీడర్స్. సో వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ. వీళ్ళు చాలా కమాండింగ్ నేచర్ గల వాళ్ళు, చాలా స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్. వీళ్ళు ఒక టాస్క్ మీద ఫోకస్ చేస్తే ఆ టాస్క్ని చాలా ఈజీగా కంప్లీట్ చేస్తారు. వీళ్ళు పనిచేయడం కాకుండా చుట్టూ ఉండేవాళ్ళు కూడా పనిచేసేలా చూసుకుంటారు. చాలా క్రమశిక్షణ గలవాళ్ళు, టైంకి చాలా వాల్యూ ఇస్తారు, చాలా స్పిరిచువల్గా ఉంటారు. ఈ 1 సిరీస్ వాళ్ళకి సూర్య భగవానుడి దీవెనల వల్ల వీళ్ళు బాగా వెలుగుతారు. వీళ్ళు ఏ స్టేజ్లో పుట్టినా కూడా వీళ్ళ గ్రోత్ చాలా బాగుంటుంది. వీళ్ళు ఎదిగే కొద్దికి డబ్బు జాగ్రత్త చేసుకుంటూ మనీ మేనేజ్మెంట్ అనేది 1 సిరీస్ వాళ్ళకి చాలా బాగొచ్చు. సో 1 సిరీస్లో ధీరుభాయ్ అంబానీ, ఈ 1 సిరీస్లో ముఖేష్ అంబానీ, రతన్ టాటా, బిల్ గేట్స్. సో బిల్ గేట్స్ కన్నా డబ్బు గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు? ముఖేష్ అంబానీ కన్నా డబ్బు గురించి బాగా మేనేజ్మెంట్ గురించి తెలిసిన వాళ్ళు ధీరుభాయ్ అంబానీ. సో ఈయన ఒక పెట్రోల్ బంకులో దుబాయ్లో పనిచేసి ఇండియాకు వచ్చి ఫస్ట్ వ్యాపారం లాస్ అయిపోయి సెకండ్ పెట్టుకున్న బిజినెస్లో సక్సెస్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి ఈ రిలయన్స్ సామ్రాజ్యానికి ఇప్పుడు ఎంత రేంజ్కి రావడానికి కారణం ధీరుభాయ్ అంబానీ. సో ఆయన కూడా 1 సిరీసే. సో హీరోస్లో తీసుకుంటే చాలామంది హీరోయిన్స్ ఈ 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు. బాలకృష్ణ గారు ఈ 1 సిరీసే. హీరో ధనుష్, సమంత, ఐశ్వర్య రాయ్, మన అన్న ఎన్టీ రామారావు గారు 28న పుట్టారు, 1 సిరీస్ ఆయన.
సో రాజకీయాల్లో పివి నరసింహారావు చక్రం తిప్పారు, ఆయన 1 సిరీసే. సో చెప్పుకుంటా పోతే ఈ 1 సిరీస్ వాళ్ళు దే ఆర్ బార్న్ టు విన్. సో ఎలాంటి కండిషన్స్లో అయినా ఆ కండిషన్స్ నుంచి బయటపడి గెలవడానికి మార్గాలు ఎత్తుకునే లక్షణాలు ఉన్నవాళ్ళు 1 వాళ్ళు. సో చూడ్డానికి కొంచెం స్టబర్న్గా, మొండిగా, కొంచెం గర్విష్లాగా అనిపించినా వీళ్ళ మనసు వెన్నలాగుంటుంది. సో వీళ్ళు అందరూ బాగా పైకి రావాలి. ఒక టీంలో ఈయన హెచ్ఆర్ అనుకోండి, సో వర్క్ చేయండి చేయండి అని కమాండ్ చేస్తుంటాడు, అందరికీ మంచి పేరు రావడం కోసమే. కానీ చూడ్డానికి కొంచెం గాంభీర్యంగా, గర్విష్ఠులుగా కనబడుతున్న వీళ్ళ మనసు చాలా మంచిది. అందరికీ సాయం చేసే నేచర్ వీళ్ళ సొంతం. సో ఈ 1 సిరీస్ వాళ్ళకి ఈ ఉగాది నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో జూన్ నెలలో జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ ఆగస్ట్ నెలలో కూడా ఈ 1 సిరీస్కి, ఆగస్ట్ అంటే 8వ నెల, 1కి 8కి, 1 అంటే సూర్యుడికి, 8 శనీశ్వరుడికి పడదు. సో జూన్ నెల 6వ నెల, 8వ నెల ఆగస్ట్ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 2024లో. ఈ నెలల్లో ఆర్థిక ఇబ్బందులు, లాంగ్ ట్రావెల్లో యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా ఈ 1 సిరీస్ వాళ్ళకు ఉంది. ఈ 1 సిరీస్ వాళ్ళు సెల్ ఫోన్ వాడిన అన్ని 10 నంబర్లు కూడితే 37 కానీ 28 ఉండకూడదు, 37 కానీ 46 కానీ 55 కానీ ఈ 3 నంబర్స్లోనే ఉండాలి. నంబర్స్ ఏదైనా పెట్టుకి 9000 నా నష్టం, చాలామంది జీరోలు ఉండకూడదు అంటున్నారు. ₹1,00,000 చెక్ ఇవ్వాలన్నా సున్నాలు ఉంటేనే దానికి వాల్యూ. ఒక సున్నా తగ్గిపోతే కోటి 10 లక్షలు అయిపోతుంది, ఇంకో సున్నా తీసేస్తే 10 లక్షలు లక్ష అయిపోతుంది. సో సున్నా అంటే సున్నా కాదు, సంపూర్ణం. సో చాలామంది తెలియక సెల్ ఫోన్లో సున్నాలు ఉండకూడదు, లాస్ట్లో 1 ఉండకూడదు, 3 ఉండకూడదు, 7 ఉండకూడదు అంటున్నారు. అది కన్సిడర్ చేయకండి. మొత్తం 10 డిజిట్స్ సెల్ ఫోన్ నెంబర్ యాడ్ చేస్తే 37 లేదా 46 లేదా 55, 28 నంబర్ కానీ 64 నంబర్ కానీ అవాయిడ్ చేయాలి. ఈ 28 నంబర్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో లైఫ్లో కొన్ని రోజులు ఆ ఫోన్ వాడటం, ఎందుకంటే ఫోన్ ఇస్ లింక్ టు గూగుల్ పే అండ్ ఫోన్పే నౌ. సో ఫోన్ మనం అకౌంట్ నెంబర్ చెప్పట్లే, ఫోన్పే నంబర్ చెప్తే అమౌంట్ వేస్తున్నారు. సో ఫోన్ నంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫోన్ నంబర్లో 1 సిరీస్లో 37, 46, 55 చూసుకోండి. 6 నంబర్, 8 నంబర్ అవాయిడ్ చేయండి. మంత్లీ కూడా 6, 15, 24 అండ్ 8, 17, 26లో ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కానీ ఎవరితోనా మాట్లాడేది ఆర్గ్యుమెంట్స్ కానీ చేయకండి. బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ అవాయిడ్ చేయండి. ఎక్కువ ఎల్లో కలర్, బ్లూ కలర్ వాడండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎల్లో అండ్ బ్లూ మీకు మంచి గ్రోత్ని ఇస్తాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్ వేసుకోకుండా ఉంటే 1 సిరీస్ వాళ్ళు వెంటనే రూబీ మోర్ దెన్ 4 క్యారెట్స్, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు లేదా మెడలో డాలర్ రూపంలో. సో స్టోన్స్ మనము 108 డేస్ పూజలో పెట్టి, తిరుపతి కాళహస్తి మధ్యలో అక్కడ 108 డేస్ పూజలో పెట్టిన స్టోన్స్ స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వేసుకున్న వాళ్ళకి అప్పులు తీరిపోతాయి, టార్గెట్స్ ఈజీగా రీచ్ అవుతారు, ఎక్కడ చేయి చాచాల్సిన అవసరం, బేరం ఆడాల్సిన అవసరం రాదు. సో అడిక్వేట్ డబ్బు సంపాదించుకుంటారు, ఆరోగ్యం సంపాదించుకుంటారు. ఈ 1 సిరీస్ వాళ్ళకి బేసికల్గానే సూర్యభగవాన్ దీవెనల వల్ల మంచి హెల్త్ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ ఆలోచనల వల్ల కొన్నిసార్లు ఈ 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి 1 సిరీస్ వాళ్ళకి ఎక్సెస్ థింకింగ్ వల్ల నర్వస్ ప్రాబ్లం కానీ హైపర్ టెన్షన్ కానీ వచ్చే ప్రమాదం ఉంది. సో మంచి డైట్, ఎక్సర్సైజ్తో ఇవి కూడా మనం అధిగమించవచ్చు. సో లక్కీ స్టోన్ వచ్చి మెయిన్గా రూబీ ధరించడం, ఎల్లో బ్లూ కలర్స్ ఎక్కువ వాడడం, గ్రీను బ్లాక్ అవాయిడ్ చేయడం ఈ 1 సిరీస్ చాలా చాలా అవసరం. ఈ 1 సిరీస్ వాళ్ళు యూజువల్గా కమాండింగ్ పొజిషన్స్లో, ఆర్మీలో మేజర్స్గా, జనరల్స్గా, ఒక కంపెనీకి సీఈఓగానా, మేనేజర్గానా, ఎండీగానా, హెచ్ఆర్గానా ఇలా టాప్ పొజిషన్స్లో ఉంటూ మంచిగా డబ్బు సంపాదించుకునే అదృష్టవంతులు ఈ 1 సిరీస్ వాళ్ళు.
సో మీరు 1 సిరీస్లో పుట్టి కూడా ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా మీ పేరులో లోపం ఉన్నట్టే. సో ఎందుకంటే 2024 ఉగాది నుంచి మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఉంది. ఒక జూను ఆగస్ట్ జాగ్రత్తగా ఉంటే మిగతా నెలలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి నెలలో కూడా 6/15/24, 8/17/26 జాగ్రత్తగా ఉండాలి. ఇది మస్ట్. సో ఆ రోజు కేర్లెస్గా ఉండడం, లాంగ్ జర్నీస్ పోవడం, నెలలో 3 రోజులే కదా, మిగతా 24 డేస్ అనుకూలంగా ఉంది కదా. సో ఉగాది నుంచి మంచి లైఫ్ ఉండబోతుంది 1 సిరీస్ వాళ్ళకి. ఈ 1 సిరీస్లో ఉండి ఇబ్బంది పడేవాళ్ళు ఖచ్చితంగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో కనబడే నంబర్స్ చూసుకోండి, నోట్ చేసుకోండి. మీకు హెల్త్ ప్రాబ్లం ఉన్నా, వెల్త్ ప్రాబ్లం ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవడానికి ట్రై చేయండి. మణికొండలో ఉంటాను. డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అడగండి. ఫోన్లో అపాయింట్మెంట్ కన్నా డైరెక్ట్గా వస్తే ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. అండ్ 100% పర్ఫెక్ట్ గైడెన్స్ ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, బిజినెస్ వరకు, అంటే బిజినెస్ కంపెనీస్ వరకు, లోగోస్ వరకు చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు మన పేరులో బలం ఎంత? కొన్ని పేర్లు ఏమంటే 30 ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది, కొన్నిట్లో 40, కొన్నిట్లో 45, కొన్నిట్లో 50. 50కి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని 0 అయిపోతుంది. కొంతమందికి దురదృష్టం 60 ఏళ్ళకి మొత్తం 0 అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి, చాలా కష్టం 60 ఏళ్ళకి 0 అయిపోతే. సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేరులో బలం తెలుసుకొని జాగ్రత్తలతో పేరులో చిన్న మార్పు చేసుకొని ముందుకెళ్తే మీకు తిరుగులేదు. సో ప్రతి పేరులో కూడా అంటే 100 పేర్లు తీసుకుంటే ఒక 30 to 40 నేమ్స్ చాలా బాగుంటాయి, ఒక 30 నేమ్స్ యావరేజ్గా ఉంటాయి, 30 చాలా బ్యాడ్గా ఉంటాయి. యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి, బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. ఆ బాగలేని ఆ 30 మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి ఆ 30% బాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి, బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. సో మీ పేరులో బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సప్ చేయండి. సో ఫస్ట్ వాట్సప్ నంబర్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ 9966000317. స్క్రీన్లో కనబడే నంబర్స్, ఈ సైడ్లో 2, కింద 3, ఈ 5 నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో పంపించండి, తెలుగులో పంపకండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ వాళ్ళు ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు. డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి, ఎందుకంటే నేను నా నెంబర్ నుంచి మీకు వాయిస్ ఇవ్వట్లేదు. నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయని ఆల్మోస్ట్ నెలకి 2 సార్లు నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. సో ఈ 2 నంబర్స్ చెప్తాను, ఏ నంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నెంబర్కి పెట్టండి. ఎందుకంటే 9121685513 బాగా సతాయిస్తూ ఉంది. ఈ 3 monthsలోనే 10 times వాట్సాప్ బ్లాక్ అయ్యింది. మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు. సో ఇది ఎప్పుడు బ్లాక్ అవుతుందో ఎప్పుడు ఉంటుందో తెలీదు. 9121685513 9121685513. సెకండ్ ఇది ఈ నంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు. 8688157777 8688157777. అలాగే 8888 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్లో ఒక నంబర్కి వాట్సాప్ చేయండి, అన్ని నంబర్లకి వాట్సాప్ చేయకండి. ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు. సో ఒక నంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నెగిటివ్ ఉండదు. ప్రాబ్లమ్స్ పెట్టకండి, నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో. సో 14 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళకి పేర్లు పెడితే
నీకు 16 నంబర్ ఉంది, యాక్సిడెంట్ అవుతుందిరా అంటే వాడికి ఏం తెలుస్తుంది? ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు, స్కూల్ని తెచ్చుకుంటారు. ఈ దోషాలు అనేవి 25 ఏళ్ళు దాటినాక బాగా కనబడతాయి. కాబట్టి 20 ఇయర్స్ దాటిన వాళ్ళు తప్ప చిన్నవాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము. చాలామంది న్యూ బోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి, నెల అయింది, 2 నెలలు అయింది, ఒక 20 పేర్లు పెట్టేస్తున్నారు. స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు. ఒక ఆయన పెట్టాడు పార్థసారథి, PAARTHA, PAARDHA, సారథి SARATHII, SARATHY, స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. వాయిస్ విని అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఫీజు, 1 టైం ఫీ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు. వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం. అరే అన్న చెప్పింది 100% కరెక్ట్, బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది. ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు తక్కువ ఉంటుంది, డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను 5 to 10 నేమ్స్ మీకు సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్, ఆ పేర్లో లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఏంటి. చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు, అంటే 1 to 5%. 95% సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. 1 to 5% స్టోన్స్ లేట్ చేస్తున్నారు. 2016లో ఇచ్చిన ఆయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు, సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా, ముందు ఏది వేసుకోవాలి, మీరు 2 చెప్పారు, ముందు ఏది వేసుకోవాలి. 2014 తీసుకుని ఈరోజు షీట్ పెట్టాడు, 3 స్టోన్స్ చెప్పుకున్నా. అంటే బ్యాడ్ లక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 స్టోన్స్ చెప్తాను. సార్ దీంట్లో ఏది వేసుకోవాలి, ఇప్పుడు ఏది వేసుకోవాలి చెప్పండి కొంచెం. అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ. తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో. నడుచుకొని పోతే మనకు 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, చేరచ్చు, చేరకపోవచ్చు. సో లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, అన్లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్, గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవన్నీ ఫాలో అయితే 100% మీకు సక్సెస్ వస్తుంది, మంచి గెలుపు వస్తుంది. నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు, మీరు బాగుంటారు. సో నా అడ్వైస్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, విజయాలు సాధించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి, డైరెక్ట్గా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, అక్కడికి మీరు కలవచ్చు. ఎవ్రీ సండే ఆఫీస్ ఉంటుందన్నమాట. సో ఎవ్రీ సండే మీరు ఎవరైతే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ చేంజ్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఒక రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరుని పెట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదంటే మ్యారేజ్ డీటెయిల్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, లేదా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు డైరెక్ట్ మీరు కలవాలనుకుంటే మణికొండలో ఎవ్రీ సండే ఆయన అక్కడే ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి కూడా కలవచ్చు. అండ్ ఆన్లైన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.